కుండపోతతో తడిసి ముద్దైన హైదరాబాద్, ఇళ్లు కాలనీల్లోకి నీళ్లు, చెరువుల్లా మారిన రోడ్లు. బంగాళాఖాతంలో ఆవర్తనం, ఒడిశా తీరం వద్ద ద్రోణి. తెలుగు రాష్ట్రాలకు మరో 48 గంటల పాటు వర్ష సూచన. కేంద్రం పెద్దల ముందుకు కృష్ణా జలాల పంచాయతీ, ఇవాళ హాజరు కానున్న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు. హైదరాబాద్ నుంచి వెలగపూడికి తరలుతోన్న ఏపీ సెక్రటేరియట్, ఈ రోజు మొదలుకుని నెలాఖరు కల్లా పూర్తి కానున్న ప్రక్రియ. బోర్డర్లో పరిస్థితులపై ఇవాళ కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ, సార్క్ దేశాల సదస్సుకు డుమ్మా కొట్టనున్న దాయాది. ఢిల్లీలో టీచర్ హంతకుణ్ణి అరెస్ట్ చేసిన పోలీసులు, ముందే స్పందించుంటే తమ కూతురు దక్కేదన్న తల్లిదండ్రులు. ఇషాంత్ శర్మకు చికెన్ గున్యా, కాన్పూర్ టెస్టుకు పేసర్ దూరం. హైదరాబాద్ నగరానికి మరో కాళరాత్రి. వరుణుడు పగబట్టి నగరంపై కుండపోత వర్షంతో దండయాత్ర చేస్తున్నాడు. 3 రోజుల కిందట కురిసిన వర్షానికి నగరం ఇంకా తేరుకోనేలేదు. అప్పుడే మరోసారి వర్ష బీభత్సం సృష్టించాడు. నిన్న సాయంత్రం మొదలైన వర్షం ఇప్పటికీ ఇంకా తెరిపినివ్వలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షం నగరాన్ని ముంచెత్తుతోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా వరద నీరే, వాన జోరే. ఒక్కో చోట నగరంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. వర్ష బీభత్సానికి నగరంలోని పలు చెరువులకు గండ్లు పడ్డాయి. నిజాంపేట చెరువుకు గండిపడింది. హుసేన్ సాగర్ నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కురుస్తోన్న వర్షానికి కుకట్పల్లి ప్రగతి నగర్లో కాలనీ మొత్తం నీట మునిగిపోయింది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో, సెల్లార్లలో కూడా నీరు చేరిపోయింది. ఏకంగా కార్లు మొత్తం వర్షం నీటిలో మునిగిపోయాయి. అక్కడి నుంచి తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ అరుణ్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. అరుణ్, ప్రస్తుతం ప్రగతి నగర్లో ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? రిషి, దారుణమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిన్న కురిసిన వర్షం కారణంగా అర్ధరాత్రి దాదాపు కేవలం 2-2.5 గంటల్లోనే సుమారుగా 15 సెంటీమీటర్ల వర్షం పడడంతో ఇక్కడ ఉన్న తురక చెరువు, దగ్గరలో ఉన్నటువంటి తురక చెరువు నిండిపోయింది. పూర్తి స్థాయిలో చెరువు నిండడంతో అధికారులందరూ అప్రమత్తమై ఆ చెరువుకు సంబంధించినటువంటి ఓవర్ఫ్లో ఏదైతే అడ్డుకట్ట వేశారో దాన్ని కొంతమేర తొలగించడం జరిగింది. ఆ తర్వాత బీభత్సమే కనిపిస్తుంది. మనం ప్రస్తుతం విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు. దాదాపు 40 అపార్ట్మెంట్లు ఇక్కడ బండారి కాలనీ లేఅవుట్కి సంబంధించినటువంటి ఏరియాలో మనం నిజాంపేట ప్రాంతంలో ఉన్నాం. ఈ ఏరియాలో దాదాపు 40 అపార్ట్మెంట్లలో సెల్లార్లు మొత్తం నిండిపోయినాయి. విజువల్స్లో చూడవచ్చు. కార్లు, అన్ని బైకులు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు రాత్రి మొత్తం మేల్కతోనే ఉన్నాడు. ఇక్కడ ఈ ప్రాంతంలో పవర్ మొత్తం కట్ అయిపోయిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందనే భయంతో గుప్పిట్లో వాళ్ళందరూ బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మన విజువల్స్లో చూడవచ్చు. మరికొద్ది సేపటి క్రితం కూడా ఇక్కడ వచ్చిన అధికారులు చెరువు కట్ట తెగిపోతే మరి ఇంకా పరిస్థితి దారుణంగా మారుతుందన్న నేపథ్యంలో అధికారులు మరికొంత
కట్ట ఏదైతే నీటిని ఆగడం కోసం వేసినటువంటి ఆ కట్టని తొలగించడం జరిగింది. దాంతో నీటి ఫ్లో మరింత పెరిగింది. గంటకి ఆ ఫ్లో పెరుగుతూ ఉంది. దీంతో నీటిలో ఇప్పటికే బైకులు కార్లన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎన్ని గంటల నుంచి వర్షం పడింది, ఎలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఎదుర్కొన్నారు, రాత్రి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇక్కడ స్థానికులతో మాట్లాడదాం. మీరు చెప్పండి, అంటే ఎన్ని గంటలకి వర్షం స్టార్ట్? రాత్రి 8:30 కానీ స్టార్ట్ అయింది సార్. రాత్రి 8:30 స్టార్ట్ అయ్యి 12 వరకు ఆగింది. ఈలోగా మాకు 10:30 కానీ మొత్తం కొలాప్స్ సెల్లార్లు మొలవడం మొదలెట్టింది. మేము బళ్ళు తీసుకుని బయట పెట్టిన కోడకూరలు మీరు ఆల్రెడీ చూశారు. ఇంచుమించు లేదంటే బండారి లేఅవుట్ నిజాంపేట విలేజ్లో బండారి లేఅవుట్ శ్రీరంగపురం కాలనీలో 10 దారులు ఉన్నాయి. 10 స్ట్రీట్స్ ఉంటే దాంట్లో ఇంచుమించు 6, 7, 8, 9, 10+A ఈ మొత్తం అన్ని ఇంచుమించు సెల్లార్లు అన్నీ మ్యాక్సిమం మునిగిపోయినాయి. 80 అపార్ట్మెంట్లు సెల్లార్లు మునిగుంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే జస్ట్ ఇందాక రిలాక్స్ అయింది, ఒక హాఫ్ అన్ అవర్ అయింది, వర్షం తగ్గి వాటర్ ఫ్లో బాగా విపరీతంగా పెరిగింది. ఈ పరిస్థితి ఇలాగ కంటిన్యూషన్ ఉంటే అసలు ఏమని చేయాలి? ఇప్పుడు వరకు తిండి తిప్పలు లేవు రాత్రి నుంచి. ఇప్పుడు ప్రస్తుతం అసలు నీళ్ళు పాలు దొరుకుతాయన్నా కూడా పాలు దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అది. మీరు చెప్పండి, నైట్ పవర్ కట్తో ఎలాంటి ఇబ్బంది ఉంది, అసలు వాటర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? రాత్రి 8:30 నుంచి వర్షం స్టార్ట్ అయింది. పవర్ కట్ అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు దాకా పవర్ రాలేదు. మధ్యలో 1-2 సార్లు వచ్చినా కానీ పవర్ కట్ ఉంది. ఆల్రెడీ అన్ని సెల్లార్లు నిండిపోయినాయి. మొత్తం సెల్లార్లు అన్ని నిండిపోయినాయి. బండారు లేఅవుట్లు 80% మొత్తం సెల్లార్స్ అన్ని, మొత్తం పార్కింగ్ ఏరియాస్ అన్ని కూడా నిండిపోయినాయి. పార్కింగ్ ఏరియాస్ అన్ని నిండిపోయినాయి. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఆ తురక చెరువు ఏదైతే సిమెంట్ ఇసుక బస్తాలు వేసి ఆపారో అవన్నీ తీసేయడం వల్ల ఇంకా వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా వస్తుంది. దానివల్ల రోడ్లన్నీ జలమయం అయిపోయి మొత్తం రోడ్లు కనిపించకుండా ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో ఎక్కడ గుంతలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అన్ని సెల్లార్లు అన్ని కూడా పూర్తిగా నిండిపోయినాయి. మీరు చెప్పండి, అంటే ఎంత టైంలో మీకు పరిస్థితి అనిపిస్తుంది సార్? చాలా ఘోరంగా ఉందండి సిచ్యువేషన్. ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు ఇలాంటి వర్షము. మొత్తం కార్లు బైక్లు అన్నీ కూడా మునిగిపోయినాయి. ఇది క్లియర్ అవ్వడానికి కనీసం ఒక 2-3 డేస్ పడుతుంది. చాలా ఘోరం. ఇది ఇక్కడ మనం ప్రత్యక్షంగా విజువల్లో చూడవచ్చు. అనుకోకుండా వీళ్ళు ఊహించని తీరు ఒకసారి షాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఏదైతే కట్ట వేసారో దాన్ని తొలగించడం, చెరువు కట్టకి ఇసుక నింపినటువంటి సంచులతో దాన్ని బ్లాక్ చేయడం జరిగింది. అది చెరువు నిండిపోయి ఒకసారి తెగిపోతుందని అధికారులు అంచనా వేసిన వాళ్ళందరూ కూడా ఆ కట్టని తొలగించడం వల్ల ఒక్కసారిగా సుమారుగా 200 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ ఏరియాలో 40 అపార్ట్మెంట్లు పూర్తి స్థాయిలో సెల్లార్లు నిండిపోయినాయి. కేవలం ఫీటున్నర లోతు మాత్రమే గ్యాప్ కనిపిస్తుంది. అప్పటికే 8 గంటల ప్రాంతంలో రాత్రి కురిసిన వర్షానికి అలర్ట్ అయిన జనం కొన్ని వెహికల్స్ ను బయట కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత పరిస్థితి చూడొచ్చు, కార్లు కూడా మునిగిపోయిన పరిస్థితి. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కనీసం వెళ్ళలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో మనం ఇదే చూపిస్తున్నాం. ఇంకా కింద డౌన్ ప్రాంతంలో మరింత చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికీ అధికారులు ఇంకా కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. వాటికి కావాల్సిన ఏదైతే అప్రమత్తం చేయాల్సిందో వాళ్ళందరినీ అప్రమత్తం చేయడంతో పాటు ఇక్కడికి కొద్దిసేపటి క్రితమే రెవెన్యూ అధికారులు కూడా వస్తున్నారన్న సమాచారం తెలుస్తుంది. కొద్దిసేపట్లో జిల్లా కలెక్టర్తో పాటు జేసీ కానీ ఎవరైనా ఒకరు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం మనకు అందుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. పోలీసులు ఆ చెరువు దగ్గర కావాల్సిన మరమ్మతులు అలాగే మిగిలిన ఏదైతే చెరువు తెగిపోకుండా ఉండాల్సినటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉండి ఒక పోలీస్ టీం అంతా అక్కడే ఉండి పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అరుణ్, మీరు రిపోర్ట్ చేస్తున్న విజువల్స్ లో మనం చూస్తుంటే అపార్ట్మెంట్లోకి నీరు వచ్చినట్లేదు, చెరువు మధ్యలో అపార్ట్మెంట్లు కట్టారా అన్నట్టుంది. అసలు ఇప్పుడు అధికారులు దీనికి సంబంధించి ఆ నీటిని బయటకు తోడే ప్రయత్నం అన్నా జరిగే పరిస్థితి అన్నా ఉందా? కనీసం అక్కడికి మోటార్ల ద్వారా ఆ నీటిని బయటికి తీసే పరిస్థితి అన్నా ఉందా? ఎందుకంటే అసలు బయటకు అడుగు పెట్టే సిచ్యువేషన్ కూడా కనిపించట్లేదు మీరు చూపిస్తున్న విజువల్స్ ద్వారా. ఇప్పటివరకు పోలీసులు కేవలం అక్కడ ఉన్నటువంటి చెరువుకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అక్కడ తెగిపోకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. అదే కనుక తురక చెరువు కనుక తెగిపోతే మరింత పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఒక్కసారిగా వందలాది ఇళ్లలోకి నీరు చేరే పరిస్థితి ఉంది. కాబట్టి కేవలం ఒక్క యాంగిల్లో మాత్రమే ఏదైతే కట్ట సిమెంట్ బస్తాలతో పాటు అలాగే ఇసుక బస్తాలతో కట్ట వేసారో ఆ ప్రాంతాన్ని మాత్రమే తొలగించడం జరిగింది. దాని ద్వారా ఇట్లా కొన్ని అపార్ట్మెంట్ల నుంచి నీళ్లు బయటికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదే కనుక చెరువు తెగిపోతే దాదాపు వందలాది ఇళ్లలో నీళ్లు చేరుతాయి. ఇప్పటి వరకు కేవలం సెల్లార్లలో మాత్రమే నీరు ఉంది. కానీ ఆ కట్ట తెగిపోతే ఇళ్లలోకి నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అధికారులు ఇటువైపు ఎవరు రాలేదు. సమాచారం సేకరించే ప్రయత్నం
ప్రయత్నం చేస్తున్నారు. వచ్చిన అధికారులు కూడా చెరువును ఎలా కంట్రోల్ చేయాలి, చెరువు నీరుని పూర్తిగా తెగిపోకుండా ఉండేలాగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద దృష్టి పెట్టారు. ఈ వాటర్ సెల్లార్ నుంచి వాటర్ తీసివేసే ప్రయత్నం ఎవరు వాళ్ళే చేసుకోవాల్సి ఉంటుంది. అధికారులు ఇంకా ఈ వైపు ఇంకా దృష్టి సారించిన పరిస్థితి అయితే లేదు. మరి కొద్దిసేపట్లో సమాచారం పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత ఇటువైపు దృష్టి సారిస్తారేమో తెలియదు. కానీ ఇప్పటి వరకు అధికారులు ఈ వైపు అయితే రాలేదు. కేవలం ఆ చెరువు కట్ కాకుండా చూసే ప్రయత్నంలోనే ఉన్నారు. దానికి కావాల్సిన చర్య తీసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం వరకు ఉన్న ఎత్తును కూడా కట్ట ఎత్తును తగ్గించడం వల్ల మరింత ఫ్లో పెరగడం వల్ల ఒక్కసారిగా జస్ట్ 2-3 అవర్స్ లోనే ఈ నీటిని వీళ్ళు ఇక్కడ చూస్తున్నామని ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఋషి రైటరన్, కానీ ఇక్కడికి నీళ్లు వస్తాయని తెలిసి కూడా కట్ట తొలగించడానికి కారణం ఏంటి? అటువైపు ఓవర్ఫ్లో అయిపోతుందనా? ఎందుకు అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారు? అవును ఋషి, ఇప్పుడు ఉన్న పరిస్థితి కేవలం ఇటు ఒక దారే ఉంది. ఇదైతే కేవలం అపార్ట్మెంట్ సెల్లార్లు మాత్రమే మునిగిపోతాయని సమాచారం ఉన్న నేపథ్యంలో కేవలం అపార్ట్మెంట్ సెల్లార్ల వల్ల ఇబ్బంది ఏం కాదు. మిగిలిన వైపు చిన్న చిన్న ఇల్లు, కూలీలు ఉన్న ఇల్లు ఉన్నాయి, అలాగే నేలమట్టమైన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న నీళ్లు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇళ్లలోకి నీళ్లు వస్తే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, బీద ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఇటువైపు ఉన్నటువంటి ఈ వేలో నీటి ఫ్లో ఈజీగా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ వైపు తొలగించడం జరిగింది. మరోవైపు మిగిలిన వైపు వెళ్లకుండా పోలీసులు పూర్తి చర్యలు తీసుకున్నారు. అలాగే రెవెన్యూ అధికారులు కూడా చెరువు దగ్గర ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కేవలం సెల్లార్లలో నీళ్లు చేరిన నేపథ్యంలో డ్యామేజ్ అయితే జరిగింది, వెహికల్ ప్రాబ్లం అయింది, బయటికి రాలేకుండా నిత్యావసర వస్తువులకు కొద్ది ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో 2 గంటల్లో ఈ నీళ్ళని కూడా ఇక్కడ నుంచి ఫ్లో వెళ్ళిపోతుంది అనేది అధికారుల అంచనా. దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా ఇప్పుడిప్పుడే తీసుకుంటున్నారు. అధికారులందరూ కూడా ఇప్పుడే అప్రమత్తం అయ్యారు. ప్రతి ఏరియా తిరుగుతున్నారు. కొద్దిసేపట్లో వీటికి రెవెన్యూ అధికారులు కూడా వస్తారన్న సమాచారం ఉన్న నేపథ్యంలో భవిష్యత్తుగా ఎలాంటి చర్య తీసుకుంటారనేది మనకు కొద్దిసేపట్లో తెలుస్తుంది. ఋషి, థ్యాంక్ యూ అరుణ్. ప్రస్తుతం అక్కడి నుంచి మనం లైవ్ ద్వారా అరుణ్ అప్డేట్స్ అందించారు. దాదాపు చెరువు మధ్యలో ఉన్నాయా అపార్ట్మెంట్ లో అన్నట్టుగా మనకు అక్కడ పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా కార్లు నీట మునిగిన పరిస్థితి, సెల్లార్లు నీళ్లు చేరడంతో లోపలి వాళ్ళు బయటకు రాలేని, బయట వాళ్ళు లోపలికి వెళ్లలేని పరిస్థితి చాలా క్లియర్ గా విజువల్స్ లో మనం చూస్తున్నాం. మరి కొద్దిసేపట్లో అధికారులు వచ్చి అక్కడ ఏం చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. నేనేమన్నా చెప్పనా? హుస్సేన్ సాగర్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 4000 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తోంది. మరో గంట వర్షం కురిస్తే ఇందిరా పార్క్ నుంచి అంబర్పేట వరకు ఉన్న బస్తీలన్నీ నీట మునిగిపోయే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దినకర్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. దినకర్. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను. దాదాపు రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ భారీ వర్షాలకి హుస్సేన్ సాగర్ లోకి దాదాపు ఇన్ఫ్లో అధికంగా వచ్చి చేరుతుందని చెప్పొచ్చు. ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుత్బుల్లాపూర్ అలాగే కూకట్పల్లి నాలాల నుంచి వస్తున్నటువంటి వాటర్ మూలంగా దాదాపు హుస్సేన్ సాగర్ లోకి నీరు అధికంగా వచ్చి చేరుతుంది. దాంతో పాటు రసాయనికంగా ఉన్నటువంటి వ్యర్థాలు కూడా అధికంగా రావడంతో గత వారం రోజులుగా లేనటువంటి యొక్క చెత్త అలాగే దుర్వాసన అంతా కూడా ఈ ప్రాంతంలో అధికంగా వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఫ్లో గత 15 రోజుల కిందట ఇక్కడ ఈ తూమ్ లేపడం జరిగింది. ఆ తూమ్ ద్వారా 200 క్యూసెక్ల వాటర్ వదలడం జరుగుతుంది. అయితే కానీ మళ్ళా వర్షాలు తగ్గిన నేపథ్యంలో కొద్దిగా ఆనకట్ట కట్టడం జరిగింది. అయితే రాత్రి కురిసినటువంటి వర్షాలకు కానీ అలాగే వస్తున్నటువంటి ఇన్ఫ్లో మూలంగా కూడా ఈ యొక్క మొత్తం అంతా తెగిపోయి వాటర్ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకు అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు దాదాపు ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ లో 4000 క్యూసెక్ల మేర వ్యర్థపు నీరు చేరుతుందని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ
ప్రస్తుతం సామర్థ్యం వచ్చి 1000 నుంచి 1500 క్యూసెక్ల వాటర్ కిందికి వెళ్తుంది. అయితే ఇటువైపు వెళ్తున్నటువంటి ప్రాంతం మన ప్రస్తుతం కెమెరామెన్ ఫనీ ఏదైతే చూపిస్తున్నాడో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ అంతా ఇక్కడ కిందంతా దాదాపు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. అధికంగా బస్తీలు కూడా ఉన్నట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి. దాదాపు 10 బస్తీల మేర ఉన్నాయి. ముఖ్యంగా నగర్ ఏదైతే అరుంధతి నగర్, అలాగే అంబేద్కర్ నగర్, తర్వాత ఇందిరా పార్కు, దాంతో పాటు విద్యానగర్తో పాటు ముఖ్యంగా అంబర్పేట వరకు ఉన్నటువంటి ప్రాంతాలు, దోమలగూడ వరకు ఎక్స్టెండివ్ గా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ ఒకవేళ ముంపు అధికంగా వస్తే అక్కడ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రమాదకర స్థాయిలో వాటర్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇంకా కూడా భారీగా వరద నీరు వచ్చి చేరితే ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టులో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి జనాలు సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కూడా జాగ్రత్తలు చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ, అలాగే హెచ్ఎండిఏ, అలాగే వాటర్ బోర్డు అధికారులు ఏదైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి సీవరేజ్ పాయింట్స్ లో కూడా వాటర్ లెవెల్ ని సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసి బయటికి పంపించే ప్రయత్నం కూడా చూస్తున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి వ్యూ ఏదైతే ఉందో, ప్రస్తుతం నేను ఇక్కడ వైస్రాయ్ హోటల్ ట్యాంక్ బండ్ పాయింట్ దగ్గర నుంచి ఉన్నాను. మొత్తం వాటర్ ఇన్ఫ్లో పెరుగుతూ వస్తుంది. దాదాపు 4000 క్యూసెక్కుల వాటర్ పెరుగుతూ ఉండడం మూలంగా కూడా మొత్తం హుస్సేన్ సాగర్ కి కొద్దిగా అలర్ట్ ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి తూములు ఎత్తివేయడం మూలంగా 1500 క్యూసెక్కుల వాటర్ పోతుంది. దీని లెవెల్ ను పెంచడానికి ఈ యొక్క అంటే అవుట్ ఫ్లో వెళ్లే పరిస్థితిని కూడా పెంచడానికి అధికారులు ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు కొద్దిగా నిండడము, కొన్ని ప్రాంతాల్లో గండి పడడం మూలంగా కూడా వాటర్ ఫ్లో పెరుగుతుందని మనకు ఉన్నటువంటి సమాచారం. హుస్సేన్ సాగర్ ప్రస్తుతం FTL పరిస్థితి చూస్తే దాదాపు 513.41 గా ఉంది. అయితే దానికి మించి కూడా అధికంగా ఉంది. దాదాపు దానికి మించి కూడా ప్రజెంట్ వాటర్ లెవెల్ కూడా ఉందని చెప్పవచ్చు. దాదాపు 515.60 గా మనకు రికార్డ్స్ చెప్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు ఏదైతే ఉందో దాదాపు ఒక TMC వాటర్ ఇక్కడ చేరుకుందని కూడా మనకు అధికారులు ఇస్తున్నటువంటి సమాచారంగా ఉంది. సో ఓవరాల్ గా చూస్తే ఇది ప్రాంతం ఏదైతే ఉందో హుస్సేన్ సాగర్ లో దాదాపు గత 15 రోజుల నుంచి 20 రోజుల వరకు హుస్సేన్ సాగర్ లో వాటర్ చేరుతున్నటువంటి వాటర్ డేంజర్ సిగ్నల్ గా మనకు ఉన్నటువంటి సమాచారం ఉంది. అయితే అధికారులు అప్రమత్తమయ్యి అక్కడ ఉన్నటువంటి తూమ్ గేట్ ని తీయడం మూలంగా వాటర్ దాదాపు 200 క్యూసెక్ల వాటర్ ప్రతిరోజు పోయేది. అయితే ఇప్పుడు లెవెల్ పెరగడంతో ఇక్కడ ఉన్నటువంటి ఆనకట్టకు గండి కూడా పడడంతో మొత్తం అంతా కూడా వాటర్ లెవెల్ పెరిగి అవుట్ ఫ్లో కూడా ఎక్కువగా పోతుంది. అది కూడా సామర్థ్యాన్ని మించి ఇంకా తక్కువ పోతుంది. ఎక్కువ వాటర్ అవుట్ ఫ్లో పోతే కొద్దిగా హుస్సేన్ సాగర్ డేంజరస్ స్థాయి నుంచి ప్రమాద స్థాయి తగ్గినట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే ఇన్ఫ్లో 4000 ఉండడము, అవుట్ ఫ్లో కేవలం 1500 క్యూసెక్లు ఉండడం మూలంగా కూడా ఇంకా భారీ వర్షాలు కురిస్తే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక దయచేసి లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళంతా కూడా ఖాళీ చేయాలని అధికారులు కోరుతున్నారు. ఎన్టీవీ కూడా హెచ్చరించడం జరుగుతుంది, అలాగే అప్రమత్తం చేయడం జరుగుతుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఏదైనా అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకొని అలర్ట్ గా ఉండాలని కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఋషి, దీనికి రాత్రి నుంచి కురిసిన వర్షానికి ఎటువంటి పరిస్థితి చూసాము. మీరు చెప్తున్నట్టుగా ఇంట్లో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మరో 24 గంటల పాటు లేదా 4-5 గంటల పాటు భారీ వర్షం కురిసిన మరి కేవలం హెచ్చరికలతో సరిపెడతారా, లేకపోతే చొరవ తీసుకుని లోతట్టు ప్రాంతాల వాళ్ళని తరలించే కార్యక్రమం జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా దినకర్, అంటే ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు అయితే వాతావరణ శాఖ గత 24 గంటల నుంచి హెచ్చరించడం జరుగుతుంది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో మొత్తం అంతా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ జోన్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పుడు అధికంగా వెస్ట్ జోన్లో కురిసినటువంటి వర్షం మూలంగానే ఎక్కువగా చెరువులు కానీ ఆ తర్వాత లోతట్టు ప్రాంతాలు కానీ మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్కి రానున్న 24 గంటల నుంచి 48 గంటల వరకు భారీ వర్ష సూచనలు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. దాదాపు ఇక్కడ ఇంకా కురిసే అవకాశం ఉంది. నిన్న రాత్రి మాత్రమే కుత్బుల్లాపూర్ లో అధికంగా వర్షం నమోదైందని చెప్పవచ్చు. అయితే ఎన్నడూ లేని విధంగా గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం కురిసింది. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షం మూలంగా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి నుంచి అటు జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, వాటర్ బోర్డు కానీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు కానీ అలర్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇంకా వర్షం కురిసే అవకాశం ఉంది. దాదాపు మనం చూడొచ్చు మేఘాలన్నీ కూడా ఇక్కడ ఇంకా కమ్ముకుంటున్నాయి. దాదాపు మేఘావృతమైనటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది. హైదరాబాద్ లో కాస్త ఎండ వచ్చినా కానీ మళ్ళా వెంటనే పరిస్థితి మారింది. మరో
మరో 2 గంటల్లో భారీ వర్షం కురుస్తుందని చెప్పి కూడా జిహెచ్ఎంసీకి అందుతున్నటువంటి సమాచారం. మనం కమిషనర్ జనార్దన్ రెడ్డితో కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా వర్షపు లెవెల్ పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా జనాలు కూడా ఎవరు బయటికి రాకుండా ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పి కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా స్కూళ్ళకు సంబంధించి ఏదైతే ఉందో ఆ స్కూల్ ప్రాంతాల్లో కూడా అక్కడ స్కూల్ ఉండాలా లేదన్న దానికి సంబంధించి 8 గంటల తర్వాత వచ్చే వాతావరణ నివేదికను బట్టిన తర్వాతనే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా లో లెవెల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. కేవలం హుస్సేన్ సాగర్ కానీ ఆ తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు ఉన్నాయో దానికి సంబంధించిన వాళ్ళే కాదు, మిగతా బస్తీల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ప్రస్తుతానికి బేగంపేట అలాగే తర్వాత ప్రకాష్ నగర్ తో పాటు ఇక్కడ ఎల్బీ నగర్ ఆ తర్వాత ఉప్పలు అలాగే కూకట్పల్లి మియాపూర్తో నిజాంపేటలో ఉన్నటువంటి చెరువులకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత వాసులు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా అధికారులు అలర్ట్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ టీంలు ఉన్నా కానీ ఇంకా కొన్ని ప్రాంతాలకు చేరుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. జిహెచ్ఎంసీ అధికారులు స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్లను వాళ్ళని అలర్ట్ చేసినా కానీ ఇంకా చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా రోడ్లకు సంబంధించి కూడా రోడ్లలో చాలా చోట్ల నీళ్లు నిలబడిపోవడం జరిగింది. గతంలో ఒక గంట కిందట మనం చూసాం, దాదాపు పంజాగుట్ట మోడల్ హౌస్ దగ్గర మోకాళ్ళ ఎత్తున నీరు రావడం మూలంగా కూడా అక్కడ చాలాసేపు ట్రాఫిక్ స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత దానితో పాటే ఇంకా అక్కడ వాటర్ స్టాగ్నేషన్ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇంకా మిగిలిన ప్రాంతాల్లో ఏదైతే ఉన్నాయో దాదాపు లోతట్టు ప్రాంతాల్లో వర్షం కురవడం మూలంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలైనటువంటి మిగిలిన ప్రాంతాల్లో కూడా నీరు చేరుకుంది. 3 నుంచి 4 అడుగుల వరకు కూడా నీరు చేరుకోవడం మూలంగా స్థానికంగా ఉన్నటువంటి వాసులు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంతకుముందు మేము వచ్చేటప్పుడు చూడడం జరిగింది, రాజ్భవన్ ముందర కూడా వాటర్ యాజ్ యూజువల్ గానే అక్కడ స్టాగ్నేషన్ కావడము, ఆ తర్వాత వాటర్ లోపలికి పోకుండా ఉండడం మూలంగా కూడా అక్కడ కొద్దిగా వాటర్ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూస్తే ఇంకా దాదాపు 24 గంటల నుంచి 48 గంటల వరకు హైదరాబాద్ కు భారీ వర్ష సూచనలు ఉన్నాయి. లోతట్ట ప్రాంత వాసులు కానీ ఆ తర్వాత ఎమర్జెన్సీ ఇంకా అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలు ప్రస్తుతం ఆదర్శ్ నగర్ అయితే ఏదైతే ఉందో నాగోల్ తర్వాత హయత్ నగర్ నాగోల్ దగ్గర పరిసర ప్రాంతాల్లో ఆదర్శ్ నగర్ ఏదైతే ఉందో అక్కడ కొద్దిగా సిచ్యుయేషన్ టెన్స్ గా ఉన్నటువంటి సమాచారం కూడా ఉంది. సో ఇంకా 24 గంటల నుంచి 48 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. సో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని స్థానికంగా ఉన్నటువంటి అధికారులను కోరుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ దినకర్. రైట్, మరొక 24 నుంచి 48 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. అందులో 3 నుంచి 4 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు అలాగే జిహెచ్ఎంసీ హెచ్ఎండీ అధికారులు సూచిస్తున్నారు. చిన్న బ్రేక్ తర్వాత